హాయ్ నమస్తే, నేను సంగీతను. మీ కడుపులో పెరుగుతుంది పాపనా బాబునా అని మీరు ఆలోచిస్తున్నారా? ఎలా తెలుస్తుందని అనుకుంటున్నారా? అయితే అలా తెలుసుకోవడము మన భారతదేశ చట్ట ప్రకారంగా నేరము. డాక్టర్లు కూడా మనకు చెప్పరు. కానీ మనలో జరిగే కొంత మార్పును బట్టి, మనకు తినాలనిపించే కొంత ఆహార పదార్థాలను బట్టి మనము కొంతవరకు అంచనా వేయచ్చు. అయితే ఈ విషయం ఒక్క నిమిషం పక్కన పెడితే, ఈ లోకంలో పిల్లలు లేని వారు ఎంతోమంది ఉన్నారు. పిల్లలు పెళ్ళిళ్ళై 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టని వారు ఎంతోమంది ఉన్నారు. ఈ లోకంలో పిల్లలు లేని వాళ్ళకు చాలా చిన్న చూపు చూస్తారు. ఏ శుభకార్యానికి కూడా వాళ్ళని పిలవరు. అలా పిలవడానికి ఆలోచిస్తారు. పిల్లలు లేని వాళ్ళు కూడా అట్లా ఏ కార్యక్రమానికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు. చాలా గిల్టీగా ఫీల్ అవుతారు, చాలా బాధపడతారు, చాలా వేదన ఉంటుంది. మీ చుట్టుపక్కల ఏరియాలో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వాళ్ళని చూడండి. వాళ్ళకి బాబు లేదు, పాప లేదు, పిల్లలే వాళ్ళకి కలగలేదు. వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. ఎంత దుఃఖము, ఎంత బాధాకరమైన విషయము పిల్లలు కలగకపోతే. అలాంటప్పుడు మీకు పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టుతున్నారు, మీ కడుపు పండింది అన్నప్పుడు మీరెంత సంతోషించాలి. మన పిల్లలు మన లోకంలో, సమాజంలో మనకు రెస్పెక్ట్ని, గౌరవాన్ని తెచ్చి పెడతారు. పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ లోకం రెస్పెక్ట్ ఇస్తుంది, మర్యాద ఇస్తుంది, అన్ని కార్యక్రమానికి పిలుస్తుంది అన్నమాట. అలాంటప్పుడు మీరేం టెన్షన్ పడొద్దు. పాప ఉన్నా సరే, బాబు ఉన్నా సరే సంతోషంగా స్వీకరించండి, హ్యాపీగా ఉండండి. ఇంతకుముందు నాకు పాప ఉంది, మళ్ళీ పాప పుడుతుందేమో అని టెన్షన్ తీసేయండి. ఇంతకుముందు నాకు బాబు ఉన్నాడు, మళ్ళీ బాబే ఉంటాడేమో అని టెన్షన్ తీసేయండి. ఒక పాప ఉన్నా, ఒక బాబు ఉన్నా సంతోషమే. లేదా 2, 3 పాపలే ఉన్నా సంతోషమే. ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు కదా. మరి మహాలక్ష్మి పుట్టినప్పుడు సంతోషించాలి కదా. మరి ఎందుకు బాధపడాలి? మళ్ళీ పాప పుడుతుందేమో అని ఎందుకు ఆవేదన, ఎందుకు చింత? ఎవరైనా సరే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అయితే కొంతవరకు మనం ఈ సిమ్టమ్ని బట్టి అంచనా వేయచ్చు అనమాట. అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నాకు ఇద్దరు బాబులప్పుడు నాకు కలిగిన సిమ్టమ్స్ని నేను మీతో చెప్తాను. వాళ్ళిద్దరు అప్పుడు అయితే నాకు కొంచెం కారంగా తినాలనిపించేది, స్పైసెస్ ఎక్కువ తినాలనిపించేది. తిన్నప్పుడల్లా వెరైటీగా ఉంటే బాగుండే అని అనిపించేది. నాకు వాంతింగ్ వచ్చినట్టు అప్పుడప్పుడు అనిపించేది, కానీ వాంతింగ్ ఏం రాలేదు. అండ్ నా ఫేస్ మొత్తం డల్ అయ్యి ఇట్లా మచ్చలన్నీ వచ్చేసినాయి అనమాట. ఇంకొకటి, నా స్కానింగ్ రిపోర్ట్ అవన్నీ చూసుకుంటే 3.5 months, 5.5 months, 8.5 months స్కానింగ్ రిపోర్ట్ చూస్తే వాటిలలో నాకు 137, 139, 140, ఒకసారి 127, ఒకసారి 154 అట్లా వచ్చిందనమాట మా బాబు నా కడుపులో ఉన్నప్పుడు. పాప ఉంటే 150 నుంచి 170 వరకు ఇంకా పైన కూడా ఉండవచ్చు అంటారు. అయితే ఈ హార్ట్ బీట్ రేట్ని బట్టి మనం కొంతవరకే అంచనా వేయచ్చు. ఎందుకంటే లోపట బేబీ నిద్రపోయి ఉంటే తక్కువగా రావచ్చు అనమాట హార్ట్ బీట్ రేటు. ఒకవేళ యాక్టివ్గా ఉంటే ఎక్కువగా రావచ్చు అంటారు. కాబట్టి ఇది కూడా ఎంతవరకు వాస్తవమో తెలియదు. డెలివరీ అయినప్పుడే మన కడుపులో బాబు ఉండేనా, పాప ఉండేనా అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అయితే ఇంకా పాప కడుపులో ఉంటే ఎక్కువ వాంతింగ్ వస్తుంది, నోట్లో లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ ఉమ్ముస్తారు వాళ్ళకు పులుపుగా తినాలనిపిస్తుంది, స్వీట్ తినాలనిపిస్తుంది. 3-4 months వరకు ఏం తినబుద్ధి కాదు, వాంతింగే వస్తుంది అంటారు. మరి ఇది కూడా ఎంతవరకు వాస్తవమో మీలో ఇప్పటి వరకు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. నాకైతే 2 మగ పిల్లలే. నాకు స్వీట్ కానీ పులుపు కానీ తినాలని అనిపించకుండే, ఎక్కువ స్పైసెసే వెరైటీగా తినాలనిపించేది అనమాట. నా ముఖం పైన ఇట్లా మచ్చలు కూడా వచ్చేసినాయి. కొందరైతే కడుపు రౌండ్గా ఉంటే బేబీ అని, ఎగ్గిసేపు ఉంటే బాబు అని అంటారు. అట్లా ఏమి ఉండదు. లోపట ఉన్న ఎదుగుతున్న బేబీ వెయిట్ని బట్టి, ఎక్కువ వెయిట్ ఉంటే అట్లా కడుపు పొజిషన్స్ రౌండ్గా ఉండొచ్చు, వెడల్పుగా ఉండొచ్చు. కాబట్టి మీరు దాన్ని బట్టి కూడా మనం ఏం అంచనా వేయలేము. మీరు తల్లి కాబోతున్నారని మీరు సంతోషించండి. లోకంలో పిల్లలు లేని వారు ఎంతోమంది, ఎన్ని హాస్పిటల్ తిరిగినా
అన్ని దేవుళ్ళను మొక్కినా కూడా పిల్లలు కలగని వాళ్ళు ఎంతోమంది ఎంతో బాధపడుతూ పిల్లలు లేరని చింతిస్తూ ఆవేదన పడుతూ డిప్రెషన్లకు వెళ్తూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మీకు పిల్లలు కలిగినందుకు మీరు సంతోషించాలి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండాలి. నా ఈ వీడియో కొందరికైనా హెల్ప్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.